నెమలితో పోటీ పడిన కాకి కథ. ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా తెలివైందే కానీ అందంగా లేనని బాధపడేది. ఒకరోజు అడవిలో నాట్యం చేస్తున్న నెమలిని చూసింది. అది అందమైన రెక్కలతో అందంగా మెరిసిపోతూ ఉంది. నెమలిని చూసి నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను, అందంగా లేను అని ఆలోచించింది. అప్పుడు కాకికి ఒక ఆలోచన వచ్చింది. నెమలి పడేసిన రెక్కల్ని ఒక్కొక్కడిగా భద్రపరుచుకుంది. వాటిని తన శరీరానికి అతికించుకొని నెమళ్ళ మధ్యకు వెళ్తుంది. నేను ఇప్పుడు మీ వలే ఉన్నాను కదా, నాకు కూడా రంగులు వచ్చాయి అని చెప్తుంది. అక్కడ ఉన్న నెమళ్ళు కాకితో నవ్వుతూ ఇలా చెప్తాయి, ఇతరులను అనుకరించడం కన్నా నిజంగా నీలా ఉన్నప్పుడే అందంగా ఉంటావు అని చెప్తాయి. కాకి తన తప్పు తెలుసుకొని నెమలి రెక్కలను తీసేసింది. అప్పటి నుండి మిగతా కాకుల మధ్య గర్వంగా జీవించేది. ఇతరులను అనుకరించడం వలన ప్రత్యేకత రాదు, మన నిజమైన రూపమే మన ప్రత్యేకత.